ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమానికి కృష్ణా జిల్లా కేసరపల్లిలోని సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏపీకి 4వ సీఎంగా ఇవాళ 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, చిరంజీవి, రజనీకాంత్ సహా అత్యంత ప్రముఖులు కార్యక్రమానికి హాజరవుతున్న దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అగ్రనటులు చిరంజీవి, రజనీకాంత్ సహా అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నందున కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి భారీ ఏర్పాట్లు చేశారు. కూటమిలోని 3 పార్టీల నుంచి ఎంపికైన ప్రజా ప్రతినిధులు సహా నేతలు, రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని గత 4 రోజులుగా గన్నవరం మండలం కేసరపల్లిలో చేస్తున్న ఏర్పాట్లు కొలిక్కొచ్చాయి. సభ కోసం 11.18 ఎకరాల్ని సిద్ధం చేశారు. మొత్తం 36 గ్యాలరీల్ని ఏర్పాటు చేసి ఎక్కడా తోపులాటకు తావు లేకుండా బ్యారికేడ్లు నిర్మించారు. ప్రతి గ్యాలరీలో అందరికీ వేదిక కనిపించేలా భారీ ఎల్ఈడీ తెరల్ని ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో 3 షెడ్లను సిద్ధం చేశారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కూలర్లు ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా 4 గ్యాలరీలు సిద్ధం చేశారు. మిగిలిన ప్రాంతాన్ని సాధారణ ప్రజల కోసం కేటాయించారు. స్వయంగా ఆ వేడుకని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వేడుకని ప్రజలు ప్రత్యక్షంగా చూసి ఆ అనుభూతిని పొందాలనేటువంటి కోరిక అనేక లక్షల మందికి ఉన్నది. మినిమం 1,00,000కు పైగా రావడానికి ఇప్పుడు అవకాశం ఉన్నది. ఇంకా అనేక మంది వస్తున్నారు. అనేక మంది వచ్చినప్పటికీ కూడా అందరికీ ఇక్కడ ఉన్న పరిమితుల్లో అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. అందుకని గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఎవరికి సపరేట్గా వీఐపీ గ్యాలరీస్, అలాగే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బాధితులకి సపరేట్గా ఇట్లా అన్నీ ఉన్నాయి. వాహనాల పార్కింగ్ కోసం సభా వేదికకు సమీపంలోని వివిధ చోట్ల 56 ఎకరాల్ని కేటాయించారు. విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ముస్తాబాద రోడ్డులోని ఎస్ఎల్వి సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం సభా వేదికకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకోవాలి. వేదిక నుంచి 700 మీటర్ల దూరంలోని ఎలైట్ విస్టా వద్ద 2వ పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ఏలూరు వైపు నుంచి వచ్చేవారి కోసం సభా వేదికకు 730 మీటర్ల దూరంలో మరో పార్కింగ్ ప్రాంతాన్ని సిద్ధం చేశారు. మేధా టవర్స్ వద్ద వేదికకు 300 మీటర్ల దూరంలో ప్రముఖుల కోసం మరో పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అత్యంత ప్రముఖులు తరలివస్తుండటంతో భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడలో ప్రముఖులు బస చేస్తున్న హోటళ్ల వద్ద భారీగా బలగాలు మోహరించాయి. కేంద్ర మంత్రి అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి సహా పలువురు వీఐపీలు బెజవాడ మీదుగా కార్యక్రమానికి వెళుతున్నందున నగరంలో 3,000 మంది పోలీసుల్ని బందోబస్తు విధులకు కేటాయించారు. గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాలు, కేసరపల్లి సభా ప్రాంగణం లోపల, వెలుపల 7,000 మందికి రక్షణ విధులు అప్పగించారు. కార్యక్రమంలో భద్రతా పరంగా లోపాలు తలెత్తకుండా పగడ్బందీ నిర్వహణకు 60 మందికి పైగా ఐపీఎస్ అధికారుల్ని నియమించారు. డీజీ హోదా మొదలు ఎస్పీ ర్యాంకు అధికారుల వరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా ట్రైనీ ఐపీఎస్లు కూడా వచ్చారు. వీవీఐపీల వాహన శ్రేణి నేరుగా వేదిక వద్దకు వచ్చేందుకు వీలుగా ప్రత్యేక బీటీ రోడ్లు నిర్మించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కు చెందిన సిబ్బంది వేదికతో పాటు ప్రాంగణాన్ని మెటల్ డిటెక్టర్లు, జాగిలాలతో అణువణువు జల్లెడబట్టారు. అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో సభా ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సభా వేదిక అలంకరణ బాధ్యతను ఉద్యాన శాఖకు అప్పగించారు. వేదిక అందంగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు వివిధ రకాల పూలను బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. వేదికతో పాటు వీవీఐపీల విశ్రాంతి గదుల్ని పూలతో అలంకరించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని నియోజకవర్గాల నుంచి 3 పార్టీల అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ప్రాంగణంలో పరిమితంగా అవకాశం ఉండడంతో పక్కనే ఉన్న జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పాస్లు ఉన్నవారినే చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపైకి అనుమతించనున్నారు. సభకొచ్చేవారు లగేజీని వాహనాల్లోనే ఉంచి ప్రాంగణంలోకి రావాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నిండిపోయిన తరుణంలో ఇంకా వెళ్ళడానికి ఆస్కారం లేదనేసి అన్ని కూడా మూసివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనతో పాటు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మా, ఏమనిపిస్తోంది? చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎలా చూస్తారు ఈ సందర్భాన్ని? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో శ్రీరాముడి పట్టాభిషేకం జరుగుతుందండి. ఒక నియంత పాలన, ఒక అభిషేకం జరుగుతున్నటువంటి అమృత గడియలు మేము ఇవాళ చూస్తున్నాం. నిజంగా మేము స్వాతంత్ర పోరాటం ఎలా ఉంటుందో చూడలేదు. కురుక్షేత్ర యుద్ధం అంటే ఏంటో తెలియదు.
కౌరవ సభ అంటే ఏంటో తెలీదు. కానీ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవన్నీ మాకు తెలియజేసి ఇవాళ మహిళలు, వృద్ధులు, అన్నం పెట్టే రైతులు, అలానే యువకులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేలాగా చేసిన ఆ 5 సంవత్సరాల దారుణమైన దుర్మార్గమైనటువంటి పాలనకి ఓటు ద్వారా చరమగీతం పాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు మా బిడ్డలకి బంగారు భవిష్యత్ వేసేది నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఇవాళ దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు, చదువుకున్న వాళ్ళు అందరూ స్వచ్ఛందంగా నా రాష్ట్రలాగా జెండా పట్టి పనిచేశారు, రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేశారు. ఇవాళ స్వాతంత్రం వచ్చినప్పుడు భారతీయులు ఎంత సంతోషంగా ఉంటారో మేము చూడలేదు. కానీ ఇవాళ ఈ రామరాజ్య నిర్మాణంలో మేము భాగస్వాములైనందుకు మేము అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాము. ఎట్లమ్మా చంద్రబాబు గారి హయాంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు? ఎలాంటి ఆశలతో రాష్ట్ర ప్రజలు ఉన్నారు? హలో, నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు. తెలుగుదేశం తరపున, మా కార్యకర్తల తరపున, మా ఎంప్లాయీస్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తామంటే ఆయన పాలనలో మేమంతా చాలా బాగున్నాము. వర్క్ ఎక్కువ చేసేవాళ్ళం. ఆసక్తుల వలన గవర్నమెంట్లో చేయలేకపోయాము అప్పుడు. కానీ ఈసారి తప్పు తెలుసుకుని మొత్తం అందరం చేశాము. నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని మేమంతా చాలా బాగా అందరం ఓట్లేసి గెలిపించాం. ఈయన పరిపాలనలో రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. ఎట్లా బాబు గారి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కావచ్చు, లేకపోతే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నారేంటి? సార్, గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే కనుక ఆంధ్ర రాష్ట్రం అనేది అన్ని విధాలు కూడా కుదుట పడిపోయి ఉంది. ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత యువతకి కానివ్వండి, వ్యవసాయానికి, రైతులకే కానివ్వండి, అన్ని రంగాల్లో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు కలుగుతాయి అని చెప్పి మేము సంపూర్ణంగా భావిస్తున్నాము. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన వాళ్ళంగా మేము బాబు గారికి అండగా గత 5 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటూ అనేక పోరాటాలు కూడా చేశాము. ఈరోజు ప్రజలందరూ కూడా బాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. యువతకి ఎవరో కూడా అధైర్యపడద్దు. బాబు గారు అన్ని వర్గాల వారిని అందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్తారని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాము. కంగ్రాచులేషన్స్ టు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అండ్ బీజేపీ క్యాడర్ అండ్ లీడర్స్ ఎవ్రీవన్.